అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఇందు శేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు చావా సినిమాలో శివాజీ కొడుకైనటువంటి సంభాజీని అతి క్రూరంగా చంపుతారు. సో మతం మారను అనడం వల్లే చంపుతారా? ఇది నిజమేనా? అసలు ఇందులో నిజం ఎంత ఉంది? చరిత్ర ఏం చెప్తుంది అసలు? ఈ సంభాజీని ఆ చావా సినిమాలో చూపించినది నాకు ఒక కంప్లైంట్ ఉంది. నేను చావా సినిమా చూసా. మా కుటుంబంలో మా అమ్మాయిని మా ఆవిడ్ని వాళ్ళని కూడా తీసుకెళ్ళాం మేమైతే. ఆ చావా సినిమాలో చూపించింది తక్కువ, చాలా తక్కువ చూపించారు. ఆ చావా సినిమాలో ఆ సంభాజీని టార్చర్ పెట్టింది 3-4 రోజులు అన్నట్టుగా భావన వచ్చేటట్టు చేశారు. 49 రోజులు చావా సినిమాలో ఆ సంభాజీ చావా ఒరిజినల్ గా సంభాజీని టార్చర్ పెట్టారు. మొదటి రోజు పళ్ళిరగొట్టారు, రెండో రోజు గోళ్లు పీకారు, మూడో రోజు నాలుక కట్ చేశారు, నాలుగో రోజు కళ్ళలో ఇనుప పెట్టి కాల్ చేశారు, ఐదో రోజు కండలు పీకి చర్మం కండలన్నీ పీకి మాంసాలు తీశారు. అట్లా ఒకరోజు ఉల్టా వేళ్లాడ తీసి చర్మం వలిచారు. అది ఆ చర్మం వలిచే ఫోటో, అది ఆ విగ్రహాలు మహారాష్ట్రలో చాలా చోట్ల ఉన్నాయి కూడా. ఇట్లాగా చర్మం వలిచే విగ్రహాలు ఇవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? కేవలము ఈ సంభాజీ మీద శివాజీ కొడుకని అదొకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని భయభ్రాంతులను చెయ్యాలి. ఇంత టార్చర్ కనుక అయినట్లయితే ఎవరు మన కళ్ళ ముందు మన ముఖ్యమంత్రినో, లేకపోతే మన ఒక ఐఏఎస్ ఆఫీసర్నో, లేకపోతే పోలీసు కమిషనర్నో ఈ విధంగా చేశారనుకోండి, మామూలు ప్రజలు వణికిపోరా? వాడికే దిక్కులేదు, ఇంకా మనకెట్లా ఉంటుంది పరిస్థితి? ఇట్లాగా ప్రజలని భయభ్రాంతుల్ని చేయడానికి నరక యాతన అంటే ఏమిటో ఈ భూమి మీద వాళ్ళకి చూపిస్తే మిగతా ప్రజలు కన్వర్ట్ అయిపోతారు. అట్లాగా కన్వర్ట్ అయ్యారు ఇక్కడ హిందువులు చాలా మంది. ఈ తాడులు ఇవన్నీ తట్టుకోలేక ఇవన్నీ వాళ్ళు అట్లా కన్వర్ట్ కాని వాళ్ళు ఉన్నారు. మనమందరం కన్వర్ట్ కాని వాళ్ళ సంతానం. కానీ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు అనేక మంది, కొన్ని వేల మంది. ఈ విషయం నేను కాదు చెప్పేది, గులాం నబీ ఆజాద్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన కాశ్మీర్ నుంచి ఉంటాడు. ఆయన చెప్పాడు, మీరందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ ముస్లింలందరూ అరేబియా నుంచో, ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మతం మారిన తర్వాత వాళ్ళు ముస్లింలు అయినారు. ఈ విషయం గులాం నబీ ఆజాద్ ఒక సంవత్సరం క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మీకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు, మీరందరూ ఇప్పుడు ముస్లింల ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ అన్నాడు, ముస్లింలను ద్వేషిస్తున్నారు. మీకు కనుక మా పూర్వీకుల గురించి తెలిసిందనుకో వచ్చి నన్ను కూడా కౌగులించుకుంటారు అన్నాడు. అంటే ఎవరు పూర్వీకులు? హిందువులు. వీళ్ళు హిందువులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరికీ ఒకప్పుడు వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ హిందువులు. ఉత్తరప్రదేశ్ లో ఒక వారం క్రితం నేను ఒక న్యూస్ చదివాను, వాట్సాప్ లో ఇక్కడ వచ్చింది. అదైతే ఆ గ్రామంలో అట ముస్లింలు వాళ్ళ పూర్వీకుల తాతల నాటి పేర్లను పెట్టుకుంటున్నారు. దూబే, పాండే అట్లాని పేర్లు వాళ్ళు తగిలించుకుంటున్నారు ముస్లింలు. అంటే ఈ విషయాన్ని వాళ్ళు చెప్పకుండా, మనకి చదువులో చెప్పకుండా ఇట్లా చేస్తున్నారు. చావా ఏమండి నేను చెప్తాను. ఈ చావాలో సంభాజీ మహారాజుని, అంటే శివాజీ పెద్ద కొడుకుని ఇక్కడ టార్చర్ చేశారా? అదంతా మనం సినిమాలో చూసామా? అదే సమయంలో, అంటే దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అదే సమయంలో ఇదేమో ఆగ్రాలో జరిగింది. ఢిల్లీలో ఎర్రకోట ఉంది, ఎర్రకోట రెడ్ ఫోర్ట్. ఆ రెడ్ ఫోర్ట్ నుంచి 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడతారు. ఈయన మాట్లాడేటప్పుడు ఎదురుగా గ్రౌండ్ లో అంతా కూర్చొని ఉంటారు. ఆ గ్రౌండ్ వెనక ఏమో చాందినీ చౌక్ అని ఉంది. చాందినీ చౌక్ అని ఒక బస్తీ ఉంది. బస్తీ కాదు, పెద్ద కాలనీ అదంతా. ఈ ప్రధానమంత్రి చాందినీ చౌక్ చూస్తూ మాట్లాడుతుంటారు. సరిగ్గా ప్రధానమంత్రి ఎదురుగా ఉన్న రోడ్డులో ఒక గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా పేరు శీష్ గంజ్ గురుద్వారా, చాందినీ చౌక్ లో ఉంది. ఆ శీష్ గంజ్ గురుద్వారాలో 400 సంవత్సరాల క్రితము ఈ సిక్కుల గురువైనటువంటి 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ వాళ్ళ నాయన గురు తేజ్ బహదూర్, ఆ గురు తేజ్ బహదూర్ని కాశ్మీర్లో హిందువులను మతం మారుస్తామని పిలిస్తే, మేము మతం మారము, మీరు మా గురువుతో మాట్లాడి గురు తేజ్ బహదూర్ దగ్గరికి పోతే ఆయన అన్నారు, నేను మతం మారితే మీరు కూడా మారుతారని చెప్పండి అన్నారు. సరే అని వాళ్ళు అదే విషయం చెప్తే అప్పుడు ఈ గురు తేజ్ బహదూర్ని పిలిపించారు.
గురు తేజ్ బహదూర్ని పిలిపిస్తే గురు తేజ్ బహదూర్ ఆయన ముగ్గురు శిష్యులు భాయి సతీదాస్, భాయి మతిదాస్, భాయి దయాల, ఈ ముగ్గురు శిష్యులు గురు తేజ్ బహదూర్తో పాటు ఢిల్లీ వచ్చారు. వాళ్ళని అక్కడ బంధించారు. బంధించిన తర్వాత మతం మారరా అంటే మేము మతం మారను అన్నప్పుడు వీళ్ళ నలుగురిని ఇట్లాగా కేజీల్లో కట్టేశారు. జంతువులు మన ఈ సింహాలు పులులు కట్టేసినట్టు కట్టి మొత్తం ఊరంతా తిప్పి చూపించి వాళ్ళలో భాయి ఒక ఆయనకి ఎట్లా చేశారు, ఆయన ఇట్లా చేతులు ఇట్లా కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి పైనుంచి కింద దాకా రంపంతో కోసి చంపేశారు. దిస్ హాస్ హ్యాపెండ్. ఇంకొక ఆయన ఏం చేశారు, బట్టలు పరుపులు చుట్టి శరీరం పరుపులు చుట్టేసి తాళ్లతో కట్టేసి పరుపులకి నూనె పోసి నిప్పంటిచ్చేసి సజీవ దహనం చేశారు. మూడో ఆయన ఏం చేశారు, ఇంత పెద్ద మూకుడు తీసుకొని, చాలా పెద్ద మూకుడు, అది పెద్ద పెద్ద ఉంటాయి, దాంట్లో 50 కిలోలు 100 కిలోలు అట్లా వండుతారు. అట్లాంటి మూకుడులో నిండా నూనె పోసి దాన్ని బాగా మరిగించి ఆ మూడో ఆయన్ని ఆ మరిగే నూనెలో వేయించి చంపేశారు. ఇది చరిత్ర. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇదేదో, ఇట్స్ నాట్ ఎ ఫిక్షనల్ స్టోరీ, ఇదేదో కల్పితమైనది కాదు, ఇది జరిగిన చరిత్ర, చావా జరిగిన చరిత్ర. ఆఖరికి గురు తేజ్ బహదూర్ని ఏం చేశారు, మతం మారుతావా అంటే ఆయన పెద్ద ఆయన మారను మతం మారను. అప్పుడు ఆయన తలని తీసేసి ఆ తలని ఆ కోట గుమ్మానికి కట్టేసి ఆయనని శిరచ్ఛేదం చేశారు. ఎక్కడైతే ఆయన శిరచ్ఛేదం చేశారో అక్కడ గురుద్వారాన్ని కట్టుకున్నారు సిక్కులు. తర్వాత ఆ గురుద్వారా పేరు తల తెగిన గురుద్వారా. గురుద్వారా శీష్ గంజ్ గురుద్వారా, శీష్ గంజ్ గురుద్వారా, ఇది ఆ గురుద్వారా. అది ఉన్నది ఇవాళ ఉంది అక్కడ ఢిల్లీలో. దిస్ ఈజ్ హిస్టరీ. ఇది కేవలం వాళ్ళనే కాదు, శివాజీని ఇట్లాగే చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ శివాజీ చాలా జిత్తులు తెలివితేటలు ఇవన్నీ వాడి శివాజీ వాటన్నిటిని తప్పించుకొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఇవి జరిగినాయి. తేజ్ బహదూర్ తర్వాత తేజ్ బహదూర్ కొడుకు గురు గోవింద్ సింగ్ ఆయన అయ్యాడు. ఆయనకి 4 కొడుకులు, వాళ్ళలో చిన్న పిల్లలు, ఒకడేమో 5 ఏళ్ళు, ఇంకొకడేమో 9 ఏళ్ళు. ఆ చిన్న పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళు బంధించారు. ఇక్కడ దొరికారు. దొరికితే వాళ్ళకి తీసుకుపోయి సర్హింద్ అనే ఊర్లో ఆ చిన్న పిల్లల్ని ఇంత చిన్న ఏరియాలో వాళ్ళని మీరు మతం మారరా అంటే మేము మతం మారమంటే వాళ్ళని ఇద్దరిని అక్కడే పడేసి చుట్టూ గోడ కట్టేసి అందులో సజీవ సమాధి చిన్న పిల్లల్ని చేశారు. ఇది భారతదేశం చరిత్ర. ఎవడైతే భారతదేశం గురించి మాట్లాడతాడో, ఎవడైతే హిందూ హితం గురించి మాట్లాడతాడో, ఎవడైతే హిందూ దేశం గురించి మాట్లాడతాడో వాడికి ఆ హిందువులకి వాళ్ళ స్థానం ఏంటో చెప్పాలి. సైరా నరసింహారెడ్డి కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, సావర్కర్ కానీ, రాణా ప్రతాప్ కానీ, ప్రతాప సింహుడు కానీ, మీ ఇష్టం ఎవరినన్నా తీసుకోండి. వాళ్ళకి ఈ మతం మార్పిడి, ఈ మతాన్ని మార్చాలి, మతాన్ని ఇట్లనే మార్చాలి అనేది వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది. దాన్ని మనం ఇక్కడ వింటున్నాం, ఈ చావా సినిమాలో చూస్తున్నాము. కానీ అనేక చోట్ల జరిగింది. మీకు ఇరాక్లోనూ సిరియాలోనూ దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని చంపేసి ఆ అమ్మాయిల్ని ఆడవాళ్ళని పట్టుకపోయి వేశ్యల్లాగా ఉంపుడుగా తెల్లాగా ఉంచుకున్న వాళ్ళలాగా రేపు చేసి బానిసలుగా అమ్మేశారు. ఇవన్నీ మనము వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో, వాటిలో వీడియోలు ఉన్నాయి. వాళ్ళని ఇట్లా బానిసల్లాగా పెట్టి $10, $15, $20 అమ్ముకునే. ఇది ఒక సంస్కృతి. ఆ సంస్కృతి అది మొత్తం ప్రపంచమంతా ప్రబలాలి అని కోరుకుంటున్నారు. మనము హిందూ సంస్కృతి, మానవులందరూ మనుషులను రక్షించుకోవాలి, మనం జంతువులం కాదు, మనందరిది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేటువంటి సంస్కృతి. ఇవాళ మనం చూసినట్లయితే ఇవాళ ఏమిటి, గత 1000 సంవత్సరాలుగా ఈ 2 సంస్కృతుల మధ్యన గొప్ప సంఘర్షణ జరుగుతోంది. ఈ చావా కానీ, గురు గోవింద్ సింగ్ కానీ అనేక మంది ప్రాణాలు దానం చేసి ఈ సంస్కృతిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ చాలా థ్యాంక్స్ సార్, చక్కగా వివరించారు.